నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగ్రహారంలో అంబేద్కర్ మూవీ టీమ్, అలానే కర్త కర్మ క్రియ అయిన మంతా కృష్ణ చైతన్య గారు, అలానే ఆర్టిస్ట్ రఘు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. కర్త కర్మ క్రియ గారు ఎలా ఉన్నారు? చాలా అట్రాక్టివ్ గా అనిపించిందండి. హలో అండి రఘు గారు, ఎలా ఉన్నారు? ఒకసారి మనం కర్త కర్మ గారితో మాట్లాడదాం. యాక్చువల్ గా నా చిన్నప్పుడు సినిమాలు చూసేటప్పుడు ఇట్లా చూసానండి. కథ, మాటలు, పాటలు అవన్నీ వచ్చి పక్కన టైటిల్, డైరెక్టర్ పేరు ఉండేది. చాలా చాలా చూడడానికి అట్రాక్టివ్గా అనిపించేది. ఓకే, చాలా ఒక రకంగా చెప్పి సంవత్సరాల తర్వాత అనుకుంటా ఇట్లా చూసాను నేను. దట్టు మీరు పక్కా తెలుగులో కర్త కర్మ క్రియ అని వేసుకున్నారు. ఒకసారి దాని గురించి చెప్పండి. ఏం లేదు మేడం, సింపుల్ లాజిక్ ఏంటంటే, నేను టైటిల్ ఎవరికైనా చెప్పినప్పుడు ఎందుకు ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నావు, అసలు కాంట్రవర్సీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు, అట్లా కాంట్రవర్సీ అయినప్పుడు సినిమాలో ఎవరైనా యాక్టర్స్ మీద ఎవరైనా ఇబ్బంది పడితే డైరెక్ట్గా వాళ్ళు నా డైరెక్టర్ చెప్తేనే చేశానని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళే కన్నా ఫస్ట్ నా దగ్గరికి నన్నే సంప్రదిస్తారు ఏదైనా ప్రాబ్లం ఉంటే. అలా వేసుకోవడం లేదు. స్టోరీ స్క్రీన్ ప్లే ముందుగా అదే వేసుకున్నా, లాస్ట్ మినిట్ లో సెన్సార్ అయిన తర్వాత మార్చుకున్నారు. సెన్సార్ కటింగ్స్ తర్వాత మీ డెసిషన్ మార్చుకున్నారా? అంటే ఈ టైం అంతట్లో చాలా ఇబ్బందులు పడ్డారు. ఓకే, ఫస్ట్ అదే ఇబ్బందితో నేను కూడా అడుగుతాను. ఇప్పుడు సాధారణంగా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, చాలా సెన్సిటివ్ పార్ట్ అవి, దాన్ని టచ్ చేయదన్నా కూడా భయపడతారు. మీ టైటిలే ఒక రకంగా చెప్పాలంటే కాస్త ఇబ్బందిగానే అనిపించేలా ఉంది, అగ్రహారంలో అంబేద్కర్. సో దీనికి ఈ సెకండ్ వర్డ్ కి సంబంధం లేకుండా అసలు ఏంటి ఆ టైటిల్, ఎందుకు పెట్టాల్సి వచ్చింది? 2019 లో మనకి బాగా ఫేస్బుక్ సెక్షన్ లో అన్వాంటెడ్ పీపుల్ అందరూ ఈ క్యాస్ట్ మీద ఏదన్నా ఒక వీడియో వచ్చినప్పుడు, ఏదన్నా ఒక యాజిటేషన్ వచ్చినప్పుడు, ఒక కాంట్రవర్షియల్ దాని మీద కింద చాలా హేట్ కామెంట్స్ చూసేవాడిని నేను. అక్కడ సంబంధం లేకుండా కులాల వారీగా వాళ్ళు కొట్టుకునేవారు, నువ్వు ఇట్లా అప్పుడు నేను ఈ సినిమా తీయాలి, ఇట్లా అసలు ఇంకా ఎటుపోతున్నాం మనము ఈ రోజుల్లో, ఇంకా కులం ఏంటి అని అప్పుడు నేను రాసుకున్న కథ. ఓహో, అంటే ఈ కామెంట్స్ చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు. అవును, ఇంత జనరేషన్ వచ్చినా, మనం ఈ సెంచరీకి వచ్చినా ఇంకా కులాల కోసం కొట్లాట్లు ఏంటి అని. అవును, ఓకే, సో అలా మీరు కథ రాశారా? నాకు ఇన్స్పిరేషన్ అది. ఆ తర్వాత నేను బై ఎడ్యుకేషన్ నేను అడ్వకేట్ని, థర్డ్ జనరేషన్ అడ్వకేట్ని నేను. సో నాకు తెలుసు బయట ఉన్నదానికన్నా కోర్టు దగ్గరికి వెళ్తే, లేదా కోర్టులో అక్యూజ్డ్ కానీ ఎట్లా ఎలా చూస్తారు, నేరస్తుల్ని విడిగా చూస్తారు. కాబట్టి అక్కడ మాకు ఆ డిస్క్రిమినేషన్ లేదని నాకు ఐడియా ఉంది. కాబట్టి రాజ్యాంగం, అసలు ఇండియన్ కాన్స్టిట్యూన్సీ చాలా మందికి తెలియదు, ప్రియంబులే చాలా మంది చదువుకుని ఉండరు ఫస్ట్ పేజ్. సో దానికి నేను ముందు నుంచి కూడా కాలేజ్లో మాకు మేమందరినీ సమానంగా, ఈక్వాలిటీ బిఫోర్ లా అన్నది మాకు ఫస్ట్లోనే ఉంటుంది. అందరినీ సమానంగా చూడాలి, లేదా నీ క్లయింట్ నీ దగ్గరికి వచ్చినప్పుడు అతనికి న్యాయం చేయాలి. సో ఇది మాకు ఫస్ట్ బేసిక్స్. సో యాక్చువల్ గా మీరు లా స్టూడెంట్, సో అక్కడి నుంచి మీరు ఇన్స్పిరేషన్ గా ఇది తీసుకున్నారు. ఓకే, సో ఇంకా ఏదన్నా టైటిల్ పెట్టచ్చు కదా, అగ్రహారంలో అంబేద్కర్ అని ఎందుకు పెట్టారు? అంటే అగ్రహారానికి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇబ్బందులు వచ్చాయా మీకు? వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను మేడం, కానీ రాలేదు. పెట్టాల్సిన ఎందుకు వచ్చిందంటే, నేను ముందు ఒక 2-3 టైటిల్స్ పరిశీలించుకున్నాను. దాన్ని ఒకటి రిజిస్టర్ చేసుకుని ఒకటి రిజిస్టర్ చేసుకోలేదు. ఇది నేను కథ నా బ్రదర్, నా కజిన్, అతనికి కథ చెప్పినప్పుడు కథ చాలా బాగుంది, నువ్వు అనుకున్న టైటిల్ కన్నా నేను ఒక టైటిల్ చెప్తా, ఒకసారి ఆలోచించన్నాడు. అగ్రహారంలో అంబేద్కర్ అన్నాడు. ఏదో వెంటనే నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఒక మనిషి దాన్ని, మనకంటూ ఒక థాట్స్ ఉంటాయి కాబట్టి వెంటనే దాని తర్వాత నేను నాకు థాట్ అబౌట్ ఇట్. నేను ఒక 2-3 సీన్స్ దగ్గర నాకు అనిపించింది, ఓకే అగ్రహారం అన్నది మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, సో నో ప్రాబ్లం అని అనిపించి అప్పుడు నేను దాని వెంటనే ఇమ్మీడియట్ గా రిజిస్టర్ చేసుకున్నాను. ఓకే, సో టైటిల్ రిజిస్టర్ అయిన తర్వాత, మీరు అనౌన్స్ చేసిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు అయితే చూడలేదు? కింద హేటెడ్ కమెంట్స్ వచ్చాయి, కానీ అది నేను దాన్ని ఎక్కువ పట్టించుకోలేదు. డైరెక్ట్ గా నన్ను అటాకింగ్ వేలో అసలు రాలేదు. ఎవరు చెప్పినా అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్ ఆర్ రిలీజన్, యునానిమస్ గా నాకు టైటిల్ చాలా బాగుంది. టైటిల్లోనే చాలా దమ్ముంది. ప్రాబబ్లీ మూవీ ఎలా ఉంటుందన్నది ఒక క్యూరియాసిటీ బిల్డ్ అయింది. రఘు గారితో మాట్లాడు. రఘు గారు, మీరు ఇండస్ట్రీలో ఎదుగుతున్నారు ఇప్పుడే, చాలా వెబ్ సిరీస్ లోను, సినిమాల్లో కూడా వచ్చేసి ఒక హీరోగా కూడా మీరు చేశారు కదా. ముఖ్యంగా ఇలాంటి కాంట్రవర్సీ సబ్జెక్ట్ పట్టుకుని మీరు ఎదగాలి అని అనుకునేటప్పుడు అందరి చేత మెప్పించుకునే క్యారెక్టర్ చేయలేదు, విలన్ అయినా సరే.
కానీ ఇది కాస్త కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. దట్టు అందులో మీరు మెయిన్ లీడ్ ఉన్నారు. ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి మీరు విలన్ గా చేశారని చాలా మంది తెలుసు కాబట్టి ఎట్లా యాక్సెప్ట్ చేశారు? కథ చెప్పినప్పుడు మీరు ఏమనుకున్నారు ఫస్ట్? కథ చెప్పినప్పుడు నాకు కాంట్రవర్సీ అన్నట్టుగా ఏం అనిపించలేదు. ఓకే, మామూలుగా పల్లెటూరులో ఇలా ఉంటాయి సిచ్యువేషన్స్. కొంతమంది మధ్యతరగతి ఫ్రెండ్స్ ఇలా ఉంటారు, అందులో ఎమ్మెల్యే ఇలా ఉంటాడు, ఎమ్మెల్యే క్యారెక్టర్ ఇలా ఉంటుంది. అంటే ఎమ్మెల్యేగా చేశాను అనమాట. సిద్ధార్థ వర్మ ఎమ్మెల్యే, ఎత్తిపోతల సంస్థ అట్లా బాగా అనిపించింది నాకు. అది ఇది చేస్తే ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా నాకు ఎక్కడ అనిపించలేదు. టైటిల్ చూసాక మాత్రం భయం వేసింది. అమ్మో ఏంటి తను ఏదో కొత్తగా చెప్తున్నాడు, అగ్రహారంలో అంబేద్కర్ అంటున్నాడు, ఏంటి ఇది మనకు సెట్ అవుతుంది కదా. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు లవర్ బాయ్ గా చేశాను, రౌద్రరూపాయి మూవీలో లవర్ బాయ్ గా చేశాను. అంతకుముందు ఏమో హీరో ఫ్రెండ్ గా చేశాను, వెబ్ సిరీస్ లో కూడా సెకండ్ లీడ్ గా చేశాను. ఇది మనకు ఫస్ట్ టైం లీడ్ అంటున్నాడు, మళ్ళీ టైటిల్ చూస్తే కొంచెం అగ్రహారంలో అంబేద్కర్ అని అంటున్నాడు. ఏంటి ఇది, మనం ఒప్పుకోవాలా వద్దా, ఏంటి ఇప్పటికి అవకాశాలు వస్తున్నాయి అంటున్నారు కదా మీరే. అలా ఆలోచించాను నేను కూడా. అలా ఆలోచించి సర్లే ముందైతే ఏదో ఒకటి ఓకే చేసేద్దాం అని చెప్పి. తర్వాత తెలిసింది సెట్ లోకి వచ్చాక షూటింగ్ జరుగుతుంటుంది కదా, షూటింగ్ లో షూట్ చేస్తుంటే మాకు అనిపించింది ఓకే రైట్, ఇది కాంట్రవర్సీ ఏం కాదు, బానే ఇబ్బంది ఏం లేదు, చేయొచ్చు, సినిమా బానే ఉంటుంది, మంచి రెస్పాన్స్ వస్తుంది ఆడియన్స్ నుంచి అని చెప్పేసి. చైతన్య గారు ఆ అబ్బాయి చూస్తే మీకు ఎక్కడ వినలాగా అనిపిస్తుంది? అది కాదు మేడం, ఒక డైరెక్టర్ ఐలో నేను ఆయనకి ఎమ్మెల్యే నాకు షూటింగ్ ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా అంతా అసలు ఒక విలన్ కనిపించాడు నాకు. ఎంత ప్రచారం జరుగుతుంది అంటే ఒక వచ్చిన దగ్గర చూస్తున్నాను. పోనీ ఇన్ కేసు అబ్బాయి మాట ఏమన్నా కాస్త ర్యాష్ గా ఉందేమో, గట్టిగా మాట్లాడుతున్నాడేమో, అందుకోసం పాపం వెళ్ళను అనుకున్నారేమో అనుకున్నాను. నేనే గట్టిగా మాట్లాడుతున్నాను. అంటే యాక్టర్ కి ఆ క్వాలిటీ నేను అబ్జర్వ్ చేశాను. అంటే ఒక హీరోగా చేసిన అతను ఆ కళ్ళు మెయిన్ గా కళ్ళల్లో ఒక ఒక తెలియకుండా క్రూరత్వం దాగుంది ఆయన కళ్ళలో. రొమాంటిక్ ఐస్ ఆడియన్స్ కూడా చూసారు ఈయన క్రూరత్వాన్ని. ఫస్ట్ వచ్చిన మీరు వెళ్ళనుకున్నాను నేను యాక్షన్ కూడా తీసుకోలేదు, డైరెక్ట్ కన్ఫర్మ్ చేసేసాడు విలన్ అని. నేను ఒక సీన్ చెప్పి నేను నెరేషన్ ఇస్తుంటేనే ఆయన ఇట్లా ఇట్లా ఐస్ రోల్ చేస్తున్నాడు. అంటే తను చెప్తుంటే నేను ఊహించుకుంటాడు, అది చూసింటాడు. నేను వెంటనే ఓకే మీరు ఒకసారి ఊహించుకోండి, ఇప్పుడు సిచ్యువేషన్ ఇది, మీరు ఒకసారి మీరు ఇలా వస్తారు, మీరు జనాలకు ఏదో అమాయకత్వం చూపించి మళ్ళీ తర్వాత వెనక్కి కొంచెం ఇలా చూపించండి. జనాలు అవన్నీ ఎందుకు, మిమ్మల్ని ఏమో అందరూ లవర్ బాయ్ అనుకుంటున్నారు, అవన్నీ ఏమో రొమాంటిక్ ఐస్ అనుకుంటున్నారు. ఇందులో క్రూరత్వం చూసారంటే మీకు కోపం రావాలి. చెప్పండి ఇప్పుడు ఆయన మీ ఎక్స్ప్రెషన్ చెప్పండి. కోపం కోపం సీన్ చెప్తుంటే ఆటోమేటిక్ గా కళ్ళు తిప్పుతూ ఉంటాం కదా, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం బట్టి రైట్ బాగానే సెట్ అయిపోయాడు. దాన్ని ఆల్రెడీ చెప్పాడు, హీరో అజయ్ దేవగన్ కళ్ళలో ఉంటాయి మీవి అని చెప్పాడు. మరి నేను అనుకోలేదు అలా. సరే ఏదో ఒకటి మొత్తానికి విలన్ గా ఓకే చేసేసాడు. మంచిది. ఇప్పుడు హీరో అని అనుకోవద్దు కదా, హీరోగానే చేస్తాను అనుకోవద్దు కదా. ఆర్టిస్ట్ గా క్యారెక్టర్ కి ప్రాధాన్యత ఉంటే ఏదైనా చేయాలి. చూస్తుంటే విలన్ లా అనిపిస్తుంది. మంచిది కదా మేడం. తర్వాత విలన్ అవుతాడు. నెక్స్ట్ సినిమా చేద్దాం, నేను హీరోగా తను విలన్ గా చేద్దాం. అప్పుడు నేను ప్లేస్ లో మార్చి ఇంటర్వ్యూ చేయాలి. కాదు, మీరే ప్రొడ్యూసర్, మీరే డైరెక్టర్, ఫస్ట్ సినిమా ఇది మీకు. మీరు ఆర్టిస్ట్ గా చేశారు. పంజాలో ఫస్ట్ యాక్ట్ చేశాను, పవన్ కళ్యాణ్ గారిది పంజా ఫస్ట్ చేశాను. ఆ తర్వాత శత్రు అని శ్రీకాంత్ గారిది అక్ష పర్దాస్ అని ఆవిడ హీరోయిన్, దాంట్లో నేను సెకండ్ లీడ్ గా చేశాను. ఆ తర్వాత రాలేదు యాక్చువల్ గా అవకాశాలు. దెన్ నేను అనుకున్నా మూవీ ఇండస్ట్రీలో మనం ఉండాలి, ఎలా ఇంకా ఏ రూపంలో మనం ఉండగలం అనుకుని కెమెరా డిపార్ట్మెంట్ అయితే నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్, కెమెరా ఫోటోగ్రాఫర్. సో అట్లా మనం కెమెరా నేర్చుకుందాం, సినిమాటోగ్రఫీ అని చెప్పి మైండ్ స్క్రీన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చెన్నై రాజీవ్ మీనన్ గారిది, దాంట్లో ఒక స్మాల్ ఎగ్జామ్ లాంటిది ఉంటుంది, ఇంటర్వ్యూస్ టైప్. అది క్రాక్ చేయడానికి నాకు 3 times పట్టింది. 3rd టైంకి వచ్చింది. అంటే మనకి ఏం రాదు సంబంధించి, కోర్సుకి సంబంధించి. అండ్ ఆ తర్వాత తీసుకున్నారు. దెన్ నేను ఫాస్ట్గా పికప్ చేశాను.
అంటే అక్కడ డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ 2 కోర్సులు. సినిమాటోగ్రఫీ ఆర్టిస్ట్ గా లేదు, అక్కడ కోర్స్ ఉంటుంది మాకు. ఎవ్రీ వీక్ లో 1 డే మాకు యాక్టింగ్ కోర్స్ కూడా చెప్పేవారు. కానీ అంతకు ముందే నేను 2008లో అనుకుంటా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళా. సత్యం యాభి అని ఆయన దాసనారాయణరావు గారి శిష్యుడు. ఆయన దగ్గర 2008లో నేను నేర్చుకున్నాను. యాక్టింగ్ కూడా నేర్చుకున్నారు. సో అన్నిట్లోనే మనకు ప్రవేశం ఉంది. ఓకే, ఈ కథ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి? మన రఘు గారు చెప్తుంటే అనిపించింది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అన్ని రకాల మనుషులు ఉంటారు, అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి. వీడికి మధ్య ఉండే గొడవలు ఒక పొలిటీషియన్ ఆయన చక్రం తిప్పుతా ఉంటారు, కళ్ళు తిప్పుతా ఉంటారు. అంతేనా? అప్పుడు వాళ్ళకి ఒక సంఘటన జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో గ్రూప్ వర్గానికి, ఈ ఎమ్మెల్యే వర్గానికి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దాన్ని మనం త్రూ లీగల్ ఫైట్ ఎట్లా చేసాం, లీగల్ బ్యాటిల్, మళ్ళీ కొట్టుకుని రప్చర్ కాకుండా ఒక లీగల్ ద్వారా, ఒక కోర్టు ద్వారా మనం వెళ్ళి దాన్ని ఛాలెంజ్ చేసి ఎమ్మెల్యేకి శిక్ష పడేలాగా మనం దాన్ని కోర్ట్ డ్రామాగా నేను కొంచెం ఇది చేసుకున్నాను. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 1960s, 70s, 80s అంటూ ఒక పీరియాడికల్ మూవీస్ అని, బయోగ్రఫీస్ అని వస్తున్నాయి కదా, ఆ కోవకి ఏమైనా చెందింది? లేదు మేడం, ప్రెజెంట్ లోనే జరుగుతుంది. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ కూడా మనం ఇందులో కొంచెం దాన్ని సినిమాటిక్ లిబర్టీ తీసుకుని పెట్టడం జరిగింది. అంటే ఇలాంటి కథలు రాయడానికి మీరు ఎక్కడో చోట ఇన్స్పిరేషన్ ఉండాలి, ఆ కథా వస్తువుని ఎక్కడో చోట చూసి ఉండాలి. సొసైటీ నాకు ఇన్స్పిరేషన్. ఓకే, గ్రామాలకు వెళ్ళారా మీరు? నేను ఆల్మోస్ట్ ఇండియా అంతా కూడా అన్ని స్టేట్స్ నేను తిరిగాను. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలు అన్ని గ్రామాలు, అన్ని ఊర్లలో నేను తిరిగాను. ముఖ్యంగా ఎక్కడ మీకు ఈ వివక్ష అనేది ఎక్కువగా కనిపించింది? ఊర్లలో ఉంది మేడం, ఇప్పటికీ ఉంది. అంటే ఎలా ఉంటుంది అంటారు ఇన్సిడెంట్? గ్రామాలన్నీ కూడా ఒకప్పుడు అగ్రహారాలు ఉండేవి, ఇప్పుడు లేవు. ఆంధ్ర సైడ్ కొన్ని 2-3 ఉన్నాయి యాక్టివ్గా. ఊరు స్టార్టింగ్ లో నుంచి ఎండింగ్ వరకు కులాల వారీగానే విడిపోతుంది ఊరు. ఇక్కడైతే ఇక్కడున్న అప్పర్ క్యాస్ట్ తెలంగాణలో ఫస్ట్ వాళ్ళది ఉంటాయి, ఊరు చివర ఎస్టీ ఎస్సీలు లేదా ఇంకెవరైనా దళితులు ఎండింగ్ ఉంటారు. దాని తర్వాత ఉంటుంది. ఎస్, మీరు లేదా ఇక్కడ ఈ దళితులు ఉండే దీనికి ఈ ఆఖరి దానికి మధ్యలో ఉంటుంది. సో వాళ్ళకి కూడా కనెక్టివ్ గా ఉండేది. అది ఆల్మోస్ట్ 90% మన తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఉంటుంది. మన నార్త్ ఇండియా సైడ్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ అలాంటి ఒక జోగ్రఫికల్ దీంట్లోనే ఉంటుంది. అంటే ఇప్పుడు కూడా దళితులు అంటే పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మంచి మంచి ఉద్యోగాల్లో పొజిషన్స్ లో ఉంటున్నారు, అయినప్పటికీ ఊళ్ళలో ఈ వివక్షత ఇప్పటికీ ఉందనిపిస్తుంది. ఇప్పటికీ ఉంది తప్పకుండా ఇప్పటికీ ఉంది. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు ఓపెన్ మన సిటీస్ టౌన్స్ లో ఉంటే ఈ ప్రపంచం ఇక్కడికే అనుకుంటున్నాం. ఇప్పుడు యుఎస్ లో ఉంది, కానీ గ్రామాల్లో ఇప్పటికీ ప్రజలు అదే వివక్షను ఎదుర్కొంటున్నారు, అవే ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తూ ఉంటాం ఇప్పటికీ సరైన హాస్పిటల్స్ ఉండవు. డెలివరీకి కోసం ఒక లేడీని పట్టుకెళ్ళాలంటే అలా మోసుకుని వెళ్తారు. ఎలక్ట్రిసిటీ లేని ఊర్లు ఇంకా ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. తాండాలు కొన్ని ఉన్నాయి. మనం పొలిటికల్ గా మనం చెప్పాల్సిన మనకి లేదు. గ్రామాలు ఇప్పటికీ రోడ్లు కరెక్ట్ అయిన రోడ్ సర్వీస్ లేని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి. దాన్ని మనం ఎత్తి చూపించడం మన లక్ష్యం కాదు, బట్ ఉన్నాయి, వాస్తవం అది. సో గ్రామాల్లో ఉన్న సిచ్యువేషన్ ని మీరు ఈ కథను తీసుకుంటారు. సాధారణంగా డెబ్యూ డైరెక్టర్ గా రావాలనుకున్నప్పుడు ఈ మధ్య కాలంలో లవ్ స్టోరీస్ వదిలిపెట్టేసారులేండి. మంచి హారర్ మూవీస్ తోనో, థ్రిల్లర్ మూవీస్ తోనో, సస్పెన్స్ మూవీస్ తోనో వస్తున్నారు. నాకు తెలిసి ఇది కూడా థ్రిల్లరే, బట్ ఒక డిఫరెంట్ వే ఆఫ్ థ్రిల్లర్. థ్రిల్లర్ అంటే ఏం జరుగుతుందో చెప్పలేకపోవడమే థ్రిల్లర్. భయం అనేది హారర్. థ్రిల్లర్ ఈజ్ నథింగ్ బట్ ఏం జరుగుతుందో ముందుగానే మనం యాంటిసిపేట్ చేసుకోవడం, ఊహించుకోవడం. ఈ మూవీలో ఆ ఎలిమెంట్ ఉంది. ముందుగా ఏం జరుగుతుంది అన్నది గ్రహించలేరు. అండ్ మరీ ముఖ్యంగా ఒక టీం ఇద్దరు వస్తున్నారు, ప్రొడ్యూసర్ అండ్ కర్త కర్మక్రి గారు అండ్ ఆర్టిస్ట్. నాకు ఎంత సంతోషంగా ఉంది అలా పిలవాలంటే. నిజమండి, నిజం చెప్పాలంటే ఈ రోజు సినిమా బాధ్యతలన్నీ ఇలా ఒక్కరే మోసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా కష్టపడ్డాడు షూటింగ్స్. దట్టు ఆయన అక్కడ ఒక మాట అన్నారు, ఈ టైటిలే కాస్త ఇబ్బందికరంగాను, లేకపోతే ఎవరైనా ఒక్కవేళ అపోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నా వల్ల ఏ ఆర్టిస్ట్ ఇబ్బంది పడకూడదు, ఆ బాధ్యత అంతా నేనే తీసుకుంటున్నాను కాబట్టి ఇట్లా పెట్టుకున్నాను అని చెప్పాలంటే. టైటిల్ సెన్సర్ అయిన తర్వాత అప్పుడు అమ్మయ్య అని గాలి పిలుచుకోవాలి. సెన్సార్ లో ఇబ్బంది వచ్చింది. సెన్సార్ లో వాళ్ళు అగ్రహారం కొంచెం వద్దమ్మా, నీకు కొత్త డైరెక్టర్వి, నీకు ఇబ్బంది పడుతుంటే అప్పుడు నేను
దాన్ని కేపీ అగ్రహారంగా మార్చుకోవచ్చు అని అడిగాను, వెంటనే ఒప్పుకున్నారు. కేపీ అంటే కొండపాలెం అగ్రహారం ఒకరు ఒరిజినల్ గా ఉంది, చోడవరం అనకాపల్లి డిస్ట్రిక్ట్ దగ్గర చోడవరం గ్రామం చెందిన ఒక ఊర్లో కేపీ అగ్రహారం అని ఒరిజినల్ గా ఉంది. అట్లా పెట్టుకోవచ్చు అంటే నాకు ఎక్కువ డిస్టర్బ్ అవ్వదు. ఆయన అసలు బేసిక్గా అగ్రహారం తీసేయమన్నారు. సార్ చాలా నేను ఎఫెక్ట్ అవుతుంది నాకు అది చిన్న సినిమాకి ఒక క్యాచీగా నేను పెట్టుకోకపోతే ఎవరు రారండి, చూడరు, బేసిక్గా పెద్ద సినిమాలనే చూడట్లేదు అంటే అప్పుడు ఓకే అని వెంటనే కేపీ అని పెట్టుకోమా, కాస్త చిన్నగా పెట్టుకో. అప్పుడు మేము కూడా ఎక్కువ ఇబ్బంది పడలేదు. కేపీ అన్నది చాలా ఒక వాటర్ మార్క్ లాగా పెట్టుకుని ముందుకెళ్ళి. ఓకే, ఇప్పుడు మీరు కొన్ని సినిమాలు వెబ్ సిరీస్ చేశారు. ఓ పక్క మన చైతన్య గారిది ఫస్ట్ ప్రొడ్యూసర్ ఆయనే అండ్ డైరెక్టర్ ఆయనే అండ్ ఆర్టిస్ట్ కూడా ఆయనే. ఎట్లా ఉంది ఆయనతో వర్క్ చేసేటప్పుడు మీకు? ఆయనతో వర్క్ కోపంగానే ఉంటాడు సెట్ లో. అంటే చాలా మట్టుకు అందరు డైరెక్టర్స్ కోపంగానే ఉంటారు, ఎందుకంటే ముందు అన్ని సీన్లు అయిపోవాలి కదా తొందరగా వాళ్ళు అనుకున్న టైం. నవ్వారు కానీ చాలా కోపంగా ఉంటాడు సెట్ లో. కానీ ఒకటి, సీన్ కంప్లీట్ అయిపోయేంత వరకు అసలు భోజనం కూడా ముట్టేవాడు కాదు. ఇప్పుడు వర్షం పడుతుంది అనుకో, మేము చేయాల్సిన సీన్ లో వర్షం పడుతుంది, అయ్యో ఎలా అని చెప్పేసి వాళ్ళ క్యాన్సిల్ అనుకునేవాడు కాదు. వర్షం తగ్గాకైనా సరే షూట్ కంప్లీట్ అయిపోవాలి, ఇవాళ ఈ సీన్ అనుకుంటున్నాను, ఇంతవరకు అనుకుంటున్నాను అని చెప్పేసి సెట్ లో వేరే విషయంలో ఇంకా ఇక్కడ ఇబ్బంది ఏం పెట్టలేదు. ఆర్టిస్టుల మీదకి కొంచెం కోపం చేసేవాడు. అమ్మ ఏంటి ఇతని కోపం ఇంత బీభత్సం ఉంది అనుకున్నాను. ఆ కోపం నాకు ఉండాలి, ఎందుకంటే నేను విలన్ కదా, అందులో నాకు ఉండాలి. రియల్ విలన్ అనమాట అది. విలన్ గా చేయమని మళ్ళీ సినిమా అయిపోయాక మళ్ళా కూల్ హీరో. ఇప్పుడు ఒక్క డైరెక్షన్ బాధ్యతలు తీసుకోవాలంటేనే మన రఘు చెప్పినట్టు చాలా ఇబ్బంది. ఆ బర్డెన్ అంతా మన షోల్డర్స్ పైన ఉంటుంది. పక్కన మీరే ప్రొడ్యూసర్, ఈ ప్రొడక్షన్ అంతా చూసుకోవాలి, మీరే డైరెక్టర్, ఈ రెండు కాదన్నట్టు మళ్ళీ మీరే ఆర్టిస్ట్ కూడా, మెయిన్ లీడ్ రోల్ కూడా చేశారు. ఎట్లా మేనేజ్ చేశారు? కొంచెం వరకు కష్టపడ్డాను, అంటే నాకు బ్యాలెన్స్ చేసుకోవడం కొంచెం కష్టమైంది. బట్ నాకు కొంచెం ఈజీగా జరిగింది, ఎందుకంటే ఈ యాక్టర్స్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేవాళ్ళు. అంతే, షూటింగ్కి ఒక 3 kilometers రేడియస్లోనే ఉండాలి అని నేను ముందే రూల్ పెట్టాను. మీరు ఉన్నా లేకపోయినా నాకు సంబంధం లేదు, మీరు నాకు కెమెరాకి 1-2 kilometers డిస్టెన్స్లోనే ఉండాలి మీరు. ఎందుకంటే ఎప్పుడు ఏ షూట్ చేస్తామన్నది నాకు తెలుసు, నాకు క్లారిటీ ఉంది, వీళ్ళకి లేదు. నేను చెప్పట్లే ఆ క్లారిటీ, ఎందుకంటే స్టోరీ లీక్ అవుతే బయటికి వేరేలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నాకు ఇబ్బంది కలిగింది ఒక దగ్గర, అంటే డైరెక్షన్ దగ్గర కూడా నాకు నేను నేర్చుకున్నాను కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. ప్రొడక్షన్ దగ్గర నాకు కొంచెం ఇబ్బంది పడింది. అంటే ఏదైనా నేను ఎవరికైనా ఏదైనా కావాలన్నప్పుడు నన్నే చూసేవాళ్ళు. అక్కడ నేనే ప్రొడ్యూసర్ని కాబట్టి, అంటే నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు రంజిత్ అని, అతను నాకు ఫండింగ్ చేశాడు. కాకపోతే తర్వాత నుంచి నువ్వే టేకప్ చేసుకో, లేదు నాకు అవ్వట్లేదు. ఆయన యూఎస్లో ఉంటాడు. సో ఎందుకు అవన్నీ, నాకు తెలుసు నీ గురించి, యూ ఓన్లీ డూ ఇట్ అన్నాడు. అప్పటి నుంచి నేను కంప్లీట్గా నెట్ వర్క్ చేసుకున్నాను. నాకు ఇబ్బంది అది. నేను యాక్టింగ్ దగ్గర కూడా బ్యాలెన్స్ చేయకపోవడానికి కారణం కొంచెం నేను రాసుకున్న డైలాగులే నేను చెప్పలేని సందర్భాలు 2-3 ఉన్నాయి. ఒక 2 సీన్లలో నేనే రాత్రిందా కూర్చొని రాసుకున్నా, ఆ నెక్స్ట్ డే షూటింగ్ అప్పుడు నేను చెప్పలేకపోయా నా క్యారెక్టర్కి సంబంధించి. సో అదర్వైజ్ నేను ఇబ్బంది పడిందంటే నేర్చుకున్నాం కాబట్టి ఎక్కువ ఇబ్బంది పడలేదు. ఇప్పుడు రఘు గారు మొత్తం ఆ సీన్ అంతా చేసేసాక డైరెక్టర్ ఎట్లా చూస్తారు, ఏమంటారా అని అన్నా కదా, మీరు ఏమంటారా అని చూస్తూ ఉంటారు. అది ఓకే, మీరు చేసిన దానికి మీరే ఓకే చేయాలి. నేను లేదు, నాకు నా చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ శివ అని, శివ మిరియాల, అతను ఒక అబ్బాయి, అతను ఆల్రెడీ ఒక సినిమా పాపం చేస్తున్నాడు. అతను నేను అడిగా, నువ్వు చేస్తావా, నువ్వు ఆల్రెడీ డైరెక్టర్గా చేసావు కదా అంటే, లేదన్నా నేను నీకు బాగా ఉపయోగపడతా, నేను కూడా ఏదో నేర్చుకున్నట్టు అవుతుంది, నేను వస్తా అన్నాడు. 3-4 బస్సులు మారి రేపు షూటింగ్ ఉందంటే ముందు రోజు వచ్చి రేపు కరెక్ట్గా మార్నింగ్కి వచ్చాడు. ఆ అబ్బాయిని నేను చెప్పాను, నా సీన్లకి నువ్వు మానిటరింగ్ చేసి నువ్వు చెప్పు, నేను యాక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు చూసుకో. చూసుకునేవాళ్ళు. ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి. ఓకే, రఘు గారు పైకి అలా మాట్లాడుతున్నారు కానీ మీరు అన్నట్టు కాస్త గట్టిగానే ఉన్నారు. మీకు ఎన్నిసార్లు రీటేక్ చెప్పారు? నాకు పడింది 2-3 సార్లు. నాకు అలా నా దగ్గర అలాంటి ఏం చేయలేదు, ఎందుకంటే నేను కొన్ని సినిమాలు తీసాను కదా. చాలా మంది డైరెక్టర్లు అరుస్తారు, కొడతారు అని కూడా విన్నాను. కొట్టడం లాంటిది ఏం జరగలేదు, మామూలు అరిచేవాడిని మేడం. అంటే ఇప్పుడు నాకు అక్కడ లైట్ మిస్ అయ్యింది, నేను ఈవినింగ్ అయిపోయిందంటే నాకు నెక్స్ట్ డేకి
ఇది పడిపోతుంది నాకు. లీడ్ వాళ్ళని కాకుండా జూనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు సతాయించే వాళ్ళు కెమెరా వంక చూసే వాళ్ళు, తెలియదు కదా వాళ్ళకి. అక్కడ కొంత ఊర్లో వాళ్ళనే తీసుకున్నాం జూనియర్స్ ని. వాళ్ళు ఒక సీన్ జరుగుతుంటే ఇటు వాళ్ళు మాట్లాడుకోవడం అలాంటివి జరుగుతుంది కదా, అక్కడ వాళ్ళ మీదకి అరిచాడు. నా మీదకి ఎప్పుడు అరిచేలా నేను ఎప్పుడు చేసుకోలేదు. అంటే నేను ముందే అడిగేస్తాను, ఏంటి ఏం చేయాలి, సీన్ ఏంటి, ఓకేనా, ఇది ఓకేనా, డైలాగ్ అయిపోయిన తర్వాత సరిపోతుందా, ఇంకో టేక్ చేయాలా, లేకపోతే వేరేలా ఇంకేమన్నా కొంచెం ఇంకా కోపంగా చూడాలా, లేకపోతే కూల్ గానే కనిపిస్తున్నాయా లేదా అది. అంటే నన్ను ఎలా చూడాలనుకున్నావు సినిమాలో అలా చూసావా, లేకపోతే ఇంకా వేరేలా ఇంకేమన్నా బయటికి తీయాలా? లేదు, అప్పటికి చాలా నేనే ఆయన సతాయించి. అంటే ఆయన వెరీ గుడ్ యాక్టర్ అండి. నాకు ఒక డైరెక్టర్ కావాల్సింది ఒక మంచి యాక్టర్. నేను చెప్పంగానే దాన్ని గ్రాస్ప్ చేసుకుని రెసిప్రికేట్ చేసి మనకున్నది ఉన్నట్టు చెప్పినా ఓకే, లేదా డెవలప్ చేస్తే అది అతని ఇష్టం, అది మనకు బాగుంటే ఓకే. సో నేను ఏదైనా చెప్పినప్పుడు వెంటనే అర్థం చేసుకునేవాడు. ఆ డైలాగుల్ని నేను బ్యాక్గ్రౌండ్లో చెప్తుంటే ముందు నేను చెప్తుంటే ఆయన లిప్సింగ్ తోటి ప్రాక్టీస్ చేసేవాడు. సో ప్రాబ్లం వచ్చేది కాదు, చాలా వరకు సింగిల్ టేక్లో చేసేవాడు. ఇప్పుడు ఇలాంటి కథలన్నిటికీ కూడా మనకు ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ కావాలి. ఏ విలేజ్ వెళ్ళారు మీరు? ఇక్కడ మనకి తెలంగాణలో నాగర్ కర్నూలు దగ్గర, నాగర్ కర్నూలు ఒకటి, తాళ్ళపల్లి అని ఒక విలేజ్, తెల్కపల్లి, మా ఊర్లో వైజాగ్ దగ్గర చోడవరం కాదండి, అనకాపల్లి దగ్గర ఉన్న చోడవరం. దాని ఆ పక్కన ఆ విలేజ్ పరిసరాలు, వడ్డాది అనే ఒక చిన్న చిన్న గ్రామాలన్నీ తిరిగాను. సో ముందే ఇవన్నీ మీరు చూసుకున్నారు? నాకు ఆ ఊరు తెలుసు, ఇది నేను రెక్కీ చేసుకున్నాను. 3 times వెళ్ళాను షూటింగ్ కన్నా ముందు. నా కెమెరా పర్సన్ తోటి ప్లస్ ఒక ఏడీ తోటి 3 times వెళ్ళాను. వెళ్ళి చూసుకుని వచ్చారు. అండ్ మరి ముఖ్యంగా ఈ సినిమాలో అంటే మీరు ఇద్దరు వస్తున్నారు అంటే ఒక ఆ అమ్మాయి కూడా ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటే బాగుంటారు కదండి. జనరల్ గా సినిమా అంటే హీరో హీరోయిన్ అయితే ఇంకొక లీడ్ రోల్ ఎవరో ఒకరు ఉంటారు కదా. అంటే సినిమాలో ఆడపిల్లలు లేరంటండి అంటారు, అవునా? అంటే ఒక నేను ఏదైనా తప్పుగా ప్రొజెక్ట్ చేసి ఉంటే ఆ వాళ్ళకి డైరెక్ట్ గా ఆన్సరబుల్ అవుతారేమో అని అదొకటి. యాక్చువల్గా నా క్యారెక్టర్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఉండేది. నాకు ఒక లవ్ స్టోరీ లాంటిది రాసుకున్నప్పుడు ఆ అమ్మాయి నేను అనుకున్న నా ఫ్రెండే. రేపు పొద్దున్న షూటింగ్ అంటే ఈరోజు నేను రాలేను, నాకు ఇంట్లో పరిస్థితులు బాగాలేదు అని, అయితే ఓకే మనం ఏం చేయలేము అని చెప్పి నేను దాన్ని పోస్ట్ పోన్. లేదు మేడం, అంటే ఒకసారి మైండ్లో ఆ క్యారెక్టర్ని ఒక మనిషిని ఊహించుకున్నప్పుడు వెంటనే ఇంకో మనిషికి వెళ్ళాం, అంత వెంటనే వెళ్ళలేము. కానీ ఎలా ఇప్పుడు సినిమాలో ఒక లేడీ క్యారెక్టర్ లేదు, గ్లామర్ లేదు, ఎవరు చేస్తారు? గ్లామర్ ఉండాల్సిన అవసరం లేదని. ఇంకోటైనా ఊర్లో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళ సమస్యలు కూడా ఉంటాయి కదా, వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది. సెంటిమెంట్ పండించాలంటే అమ్మాయిలో మహిళలు అయితే బాగా ఉంటది, అదంతా లేదు. లీడ్ క్యారెక్టర్స్ ఉండరు, ఒక ఇద్దరు 2 క్యారెక్టర్స్ ఉంటాయి. డాటర్ అండ్ అంటే ఒక క్యారెక్టర్ ఏమో 10th class పిల్ల, ఇంకో క్యారెక్టర్ కొంచెం పెద్ద ఆవిడ లేడీ. సో అది గ్లామర్ కాదు, కాన్సెప్ట్ లో భాగంగా న్యాచురల్ గా ఉన్న క్యారెక్టర్స్. అంటే ఒక మన రెగ్యులర్ క్యారెక్టర్స్ ఎలా ఉంటే, ఒక అడ్వకేట్ మేకప్ వేసుకోడు, ఒక ఆటో అతను మేకప్ వేసుకోడు, ఒక ఎమ్మెల్యే మేకప్ వేసుకోడు. సో మేకప్ వేసుకోని క్యారెక్టర్స్ అది కూడా ప్రైవేట్ లైఫ్ ని చూపిస్తాం. ఎమ్మెల్యే అన్న మనిషిని పబ్లిక్ ప్లేస్ లో వేరు, అతను ఒక ప్రైవేట్ లైఫ్ లో ఎట్లా ఉంటాడు అన్నది మన కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ఇలాంటి సినిమాలకి డైలాగ్ వర్షన్ కావచ్చు, ఆర్ ఎల్స్ బీజిఎం సాంగ్స్ గానీ కథ అనుగుణంగా వెళుతూ ఉండాలి. డ్యూయెట్లు పెట్టలేము కదా, సో ఎలా పడితే అలా పాటలు, ఎలా పడితే అలా మాటలు పెట్టలేము. సో ఇలాంటి ఎస్పెషల్ ఇలాంటి మూవీస్ కి చాలా కష్టం. టిపికల్ ఎట్లా జాగ్రత్తలు తీసుకున్నారు? నేను రేపు షూటింగ్ ఉందనగా ముందు రోజు రాసుకునేవాడిని ప్రతి దానికి, లేదా అప్పటికప్పుడు రాసుకుని నేను నా ఏడీస్ అందరం కలిసి రాసుకునే సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, లేదు ఇంకో పర్సన్ని మనం బిజినెస్ యాంగిల్లో కలిసిన కలుస్తాం, అనుకుని ఒక పథకం ప్రకారం ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి అనుకుని వెళ్తాం. కానీ సినిమాలో పాత్రలన్నీ అప్పటికప్పుడు కలుసుకుంటాయి, మాట్లాడుకుంటాయి. సో ఇలాంటప్పుడు ముందుగా రాసుకుంటే అది కంపెలింగ్గా ఉండదు, ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుగా ఉంటుంది. ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది అనుకోండి, అప్పుడే జరిగిన దానికి ముందుగానే ప్రిపేర్ అయ్యి వాళ్ళు కొట్టుకోరు కదా.
సో అట్లాంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి నేను ఏ రోజుకి ఆ రోజు సీన్ షూటింగ్ అప్పుడు ఇంకా లైటింగ్ సెటప్ ఇవన్నీ కెమెరా సెటప్ పెట్టుకున్నప్పుడు రాసుకునేవాడిని. ఆ సీన్ తగ్గట్టు ఎలా ఉంటే బాగుంటుంది, న్యాచురల్గా అది కూడా మాట్లాడుకున్నట్టు ఉండాలి. డైలాగులు చెప్పినట్టు చిరంజీవి గారి సినిమాల్లో పెద్ద పెద్ద సినిమాల్లో వాళ్ళు ప్రభాస్ గారు చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు ఉండకూడదు. డైలాగ్స్ చాలా న్యాచురల్ ఉండేది, న్యాచురల్ యాక్టర్స్ ఏదన్నా సరే ఇవే ఎక్స్ప్రెషన్స్ తో వెళ్ళాలి. నిజ జీవితంలో మనకి ఎలాంటి ఇబ్బంది వస్తుందో అదే ఉంది, సినిమాటిక్ ఏమీ లేదు. కథ సినిమాటిక్ లిబర్టీ తీసుకుని రాసింది కథ ఉంది, బట్ అక్కడ పాత్రలు అయితే అది కాదు కదా. నేచురల్ గా అదొక ఇబ్బందికరం వచ్చింది, ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి ఆల్రెడీ కొంతమంది అట్లా అగ్రెసివ్ గా ఉంటారు కాబట్టి అది అలా ఆయన ఆ క్యారెక్టర్ పోషించారు, అంతేనా. అండ్ ఈ సినిమా గురించి మేము చూసినప్పుడు అద్దంకి దయాకర్ గారు, పద్మరావు గారు అండ్ మన మందకృష్ణ మాదిగ గారు కూడా పోస్టర్ రిలీజ్ అన్నిట్లో పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఇలాంటి టైటిల్స్ ఇలాంటి సినిమాలు అన్నప్పుడు ఏదో సజెషన్ ఇవ్వడమో ఏదో చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్పారు మీకు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి? మేము మందకృష్ణ మాదిగ గారి తోటి పాప ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకున్నాం. ఒక 2.5-3 hours స్పెండ్ చేశారు మాతోటి. ప్రత్యేకంగా నన్ను పక్కన కూర్చోబెట్టుకుని ఏదో ఎప్పుడు 1000 సంవత్సరాల క్రితము బ్రాహ్మిన్స్ ఇలా చేశారని మాకు వాళ్ళ మీద ఎవరి మీద ఉండదమ్మా, ఎప్పుడైనా మనిషి పట్ల అతను చేసిన చర్య బట్టే మేము ఉద్యమిస్తాం కానీ కులాన్ని ఇప్పుడు మేము వ్యతిరేకంగా ఉన్నాం. చాలా మంచి ఆలోచన ఇది, అంటే బ్రాహ్మణ్ అయ్యుండి నువ్వు ఇట్లా ఒక మార్జినల్ పీపుల్ని ముందుకు తీసుకురావాలన్న ఆలోచనతో నువ్వు తీసే ఉంటావు సినిమాని, నాకు చూడాలని ఆయనకి పాట వినిపించాను, చెడగొట్టారా అని మా టైటిల్ సాంగ్. అసలు ఆ సాంగ్ విన్న తర్వాత ఆయన నాకు సినిమాని ఎప్పుడు చూపిస్తున్నావు, నేను చూడాలని ఉంది నాకు అంటే నేను ట్రై చేసాం కానీ టైమింగ్స్ ఆయన బిజీ పర్సన్, మేము అదే టైంకి సెన్సార్ పనులు ఇవన్నీ పీక్ లాస్ట్ మినిట్ స్టేజ్లో ఉన్నప్పుడు అవ్వలేదు. అడ్డంకి దయాకర్ గారు కూడా April 14th మేము ఒక ఈవెంట్ చేసుకున్నాం. అక్కడ కూడా ఆయన మాట అసలు ఆయన అన్న మాట ఏంటంటే, అంబేద్కర్ గారు అన్న మనిషి వృత్తి ఏదో ఒక వర్గాన్ని అప్లిఫ్ట్ మొత్తం మనుషులందరి కోసం రాసిన రైట్స్, ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ మన రాజ్యం, మన కాన్స్టిట్యూషన్ అందరికి సంబంధించింది. ఆయన కూడా వేరే దగ్గర నుంచి రావడం కన్నా అసలు మీ దగ్గర నుంచి రావడం ఇది చాలా ఇదిగా ఉంది, మీ థాట్కి అసలు నిజంగా ఇది మంచి సినిమా అవ్వాలని దే ఆల్ సపోర్టెడ్ అస్ వెరీ వెల్. అండ్ సాంగ్స్ ఎవరు ఇచ్చారు మ్యూజిక్? మలయాళీ వివేక్ రాధాకృష్ణ అని ఈస్ బీన్ కాల్డ్ V3K. అతను వాళ్ళ వైఫ్ కూడా వన్ ఆఫ్ ది సింగర్ కంపోజిషన్ తను కూడా ఉంటారు. మలయాళీ మన మూవీలో ఒక మలయాళం సాంగ్ కూడా ఉంది, సాంబార్ అని వాళ్ళది అంతకు ముందున్న సాంగ్, మలయాళం సాంగ్ డైరెక్ట్ గా మనకి మలయాళంలో రిలీజ్ చేశారా? ఇప్పుడు ముఖ్యంగా ఇలాంటి సినిమాలకి ఈ రిలీజ్ కి థియేటర్స్ కష్టాలు, డేట్స్ కష్టాలు ఇవన్నీ చూస్తూనే ఉంటాం కదా, ఎలాంటి కష్టాలు చేశారు? కష్టమైతే పడ్డాం మేడం, ఎందుకంటే మూవీ అయిపోయిన తర్వాత సెన్సార్ అయిపోయిన తర్వాత కూడా దానికన్నా ముందు నాకు ఒక డిస్ట్రిబ్యూటర్ తోటి నేను కొలాబరేట్ అయ్యాను, సీనిటేరియా వెంకట్ గారిని. ఆయన అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందండి, కాకపోతే మనకి ఇక్కడ నేను రిలీజ్ చేసుకున్న టైంకి చాలా ఎక్కువ కాంపిటీషన్, ఒక 18 సినిమాల వరకు రిలీజ్ అవుతున్నాయి. కాకపోతే మాకు వచ్చిన సెంటర్స్ ఒక 12 సెంటర్స్లో నేను ఎక్కువ అడిగాను, కానీ ఇంకా రిలీజ్ చేసుకునే ఆలోచనలో ఉన్నాము టైం చూసి. ఓవరాల్గా మాకు తెలుగు 2 రాష్ట్రాలు కలిపి ఒక 12 సెంటర్స్ వచ్చాయి. హైదరాబాద్లో ఒక 5 సెంటర్స్ ఇచ్చారు, తెలంగాణ ఒక దగ్గర చౌటుప్పల్, అట్లా ఆంధ్రాలో ఒక 4, శ్రీకాకుళం, విజయవాడ, వైజాగ్, అట్లా ఒక ఓవరాల్ 12 సెంటర్స్. అవును మేడం, తమిళ్లో డబ్ చేసుకుని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది, నెక్స్ట్ 2 weeks తర్వాత ఛాన్స్ ఉంది. రఘు గారు మీరు ఏం చెప్తారు సినిమాకి సంబంధించి? ఫైనల్ గా మంచి క్యారెక్టర్ వచ్చింది మీకు, క్యారెక్టర్ పరంగానైతే బాగా చూపించారు నన్ను. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? విలన్ గా కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారు? అలా ఏం లేదండి, ఇక ఎలా ఛాన్స్ వస్తే అలా. పోలీస్ ఆఫీసర్ గా వస్తే పోలీస్ గా, అమాయకుడిగా మీరు ఇందాక అన్నారుగా అమాయకుడిగా వస్తే అమాయకుడిగా, ఏ క్యారెక్టర్ అంటే ఇండస్ట్రీలో సినిమా పిచ్ ఉంది కాబట్టి ఒక బిగ్గర్ క్యారెక్టర్ వచ్చినా సరే దాన్ని బాగా చేయాలి, డైరెక్టర్ గారితో శబాష్ అనిపించుకోవాలనేది. నెక్స్ట్ ఏమున్నాయి మీ చేతిలో ప్రాజెక్ట్స్? చేతిలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పాలిగారి డైరెక్షన్ లో ఉన్నాయి. SDK రావు వెంచపల్లి మూవీ ఉంది, పీరియాడికల్ సబ్జెక్ట్, అది కూడా 1950 కథ, సమ్ ట్రూ ఈవెంట్స్, అది ఉంది.
మళ్ళీ ఇంకా వేరే వాళ్ళవి కూడా ఉన్నాయి. ఉన్నాయి. ఒకటి హర్రర్ మూవీ ఉంది, ఓకే. అన్నిటికి ఓకే చేసేసాను. అందులో ఇంకా దెయ్యం నేను. మరి ట్విస్ట్ ఇస్తున్నాడు ఈ అబ్బాయి. అది. దెయ్యం విలన్ గా వస్తేలేండి మీకు ఈ సినిమా చూసింది. ఒక సినిమాలో విలన్ గా ఇక అన్ని అనుభవాలు అవుతున్నాయి. ఇంకేంటి మనుషులు కదండి ఆర్టిస్ట్ అంటే ఒకే దగ్గర అది. చేస్తే ఒక దాంట్లో పోలీస్ ఆఫీసర్, ఒక దాంట్లో దొంగగా, రౌతులు బాయ్ మూవీలో లవర్ బాయ్. ఓకే సూపర్. మీరు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నేను ఒక లీడింగ్ యాక్టర్ కి ఒక కథ చెప్పాను. మనకి అంటే వైవా హర్ష ఉన్నాడు కదా, అతనికి నేను ఒక కథ చెప్పాను. అతను కూడా బాగా దానికి కథని ఇష్టపడ్డాడు. చేస్తానండి నేను మీకు. కాకపోతే 2-3 సినిమాలు నేను ఇప్పుడు ప్రెసెంట్ బిజీగా ఉన్నాను. కాకపోతే మీకు ఎట్లయినా నేను డేట్లు మీకు సర్ది చేస్తాను. అంటే ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఈ టైంలో అట్లా చెప్పాలి కాదు, ఎలా అనాలి? కామెడీ జానర్ వైవా హర్షకర్ అంటే వెంటనే మేము కామెడీ అనుకుంటాం కదా, కొంచెం కామెడీ హ్యూమర్, కామెడీ కన్నా హ్యూమర్ జానర్ మీద చేద్దాం. ఆయనే మెయిన్ లీడ్ గా. నేను వెళ్ళి కథ చెప్పాను. కథ ఆయన కూడా బాగా నచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పాడంట, ఇలా నేను ఇట్లా కథ ఒకటి విన్నానని. అది కాకుండా ఇంకో కథ కూడా నేను రాసుకున్నా. అదైతే కంప్లీట్ థ్రిల్లర్. లేదు, నాకు వేరే వాళ్ళు ఎవరైనా అవకాశం ఇస్తే చేయొచ్చు, కానీ నేను చేసే దాంట్లో నేను ఏదో అక్కడక్కడ కనిపించాల్సిన అవసరం వస్తుంది. ఇందులో కూడా నేను చేయకూడదు యాక్చువల్గా. కాకపోతే నా క్యారెక్టర్ని చెప్పాను కదా, కాంట్రవర్సీ అయ్యేసరికి నా క్యారెక్టర్ని ఎవరు ఇష్టపడలే చేయడానికి. ఇద్దరు చెప్పాను. యాక్చువల్గా సుబ్బు అని ఒక యూట్యూబర్ ఉన్నాడు, అతనికి చెప్తే అతను ఏంటి కాంట్రవర్సీ ఉంది. అండ్ రఘు గారు అలానే చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. అండ్ టైటిల్ ఎట్లా ఉంది ఇవన్నీ పక్కన పెడితే ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, చాలా రోజులు అవుతుంది సినిమా చూసి చూడాలి. అండ్ అసలు ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయి అనేది ఒక అవగాహన వస్తుంది కదా చాలా మందికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మంచి మంచి సినిమాలు చేయాలి మీరు, అండ్ మీరు కూడా అన్ని రోల్స్ పోషించాలి. ఓకే, మళ్ళీ మనం ఇలాగే ఇంటర్వ్యూస్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్.